హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. సండే పశువుల మార్కెట్ అండి, కౌ మార్కెట్. ఇది ఎక్కడో కాదు, మన పీలేరులోనే. మన పీలేరులో ఏమంటే పశువులకు సంబంధించిన మార్కెట్ కూడా జరుగుతుంది. సో ఈరోజు లక్కీగా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి మనం చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఆదివారము, జనవరి 19వ తేదీ ఆదివారం. ఈరోజు ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారము ఉదయం వచ్చి పొటేన్లు మార్కెట్, గొర్రెల మార్కెట్ జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారితోనే ఈ కోళ్ళకు సంబంధించిన మార్కెట్ కూడా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే లక్కీగా ఈరోజు ఆదివారం సాయంత్రం, ప్రతి ఆదివారము సాయంత్రము ఈ పశువుల మార్కెట్ అనేది జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు చాలా రకాల పశువులు అయితే వస్తాయి. అంటే నాటు రకం, జెర్సీ, హెచ్ఎఫ్, ఇట్లా కొన్ని రకాలు అయితే వస్తాయి. పెద్ద మార్కెట్ అయితే కాదు, ఒక రకమైన మార్కెటే. ఈ మార్కెట్లో ఆవులకు సంబంధించినవి ఏం రేటు ఉన్నాయి, ఏమి అనేసి మనం డైరెక్ట్గా కనుక్కుందాము. చూస్తే ఒకసారి మార్కెట్ అయితే నీట్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చి తెల్లవారితో ఎక్కడైతే పొటేళ్ల మార్కెట్ జరుగుతుందో అదే ఏరియాలోనే పశువుల మార్కెట్ అయితే జరుగుతుందండి. చూద్దాం పశువులు అయితే ఎన్ని వచ్చినాయి, జెర్సీ ఎన్ని, హెచ్ఎఫ్ ఎన్ని, నాటు రకాలు ఎన్ని, అన్ని అనేది వచ్చిన కాడికి అన్ని చూపిస్తాను మీకు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్ని నేను చేసి పెడతా ఉంటాను. వీడియో ఎక్కడో మీకు బాగుంది, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది. సండే ఆదివారము కొంచెం నైట్ అంతా జరుగుతుందండి. ఈరోజు మార్నింగ్ వరకు ఉంటుంది. ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్రతిరోజు తీయాలనుకుంటున్నాను, కానీ నైట్ అయిపోతుంది కాబట్టి తీసేదానికి కుదరడం లేదు. చూడొచ్చు ఒకసారి మార్కెట్ ఎంత చూద్దాము. దూడలు, ఆవులు, జెర్సీ ఇవన్నీ చూపిస్తాను. మళ్ళీ దాని తర్వాత రేట్లు అయితే మాట్లాడదాం మనం నేరుగా. ఇదైతే మార్కెట్లో ఉన్నాయి, ఇవన్నీ కొన్ని సేల్ అయిపోయినట్టు ఉన్నాయి. ఇది క్రాస్ అనమాట. ఇది క్రాసు, అది వచ్చి జెర్సీ. ఈ విధంగా ఉన్నాయి అనమాట. దూడలు కూడా చిన్న చిన్న దూడలు కానీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ జెర్సీ దూడలు. ఇవంతా మేల్ అనమాట, కోడి దూడలు. ఇవి కోడి దూడలు అన్నీ చాలా వచ్చినట్టు ఉన్నాయి. దీంట్లో కొన్ని హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి. ఇది వచ్చి హెచ్ఎఫ్కి వస్తుంది. ఎక్కువ హెచ్ఎఫ్ అంటే బ్లాక్ అండ్ వైట్ మచ్చలు వస్తాయి. ఆ విధంగా వచ్చి హెచ్ఎఫ్ ఉంటాయి. చూడొచ్చు బండ్లు అయితే వస్తా ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఇవి కూడా చూడొచ్చు. ఇవి చూస్తే ఇది కోడి దూడ, ఇది క్రాస్ అనమాట. ఇవే జెర్సీలో క్రాస్. ఇవే ప్యూర్ జెర్సీ కాదు, అట్లనే హెచ్ఎఫ్ కాదు, అట్లా నాటు కూడా కాదనమాట. ఇవే పెద్ద సైజు ఆవులే వచ్చినాయి. ఇవన్నీ సేల్ అయిపోయి పక్కన కట్టేసినట్టు ఉన్నారు అనుకుంటున్నాను. సేల్ కాగానే ఉంటే మనం మార్కెట్ లోపలికి వెళ్ళి ఏం రేటు పోతాను, ఎంత సైజు ఏమి అనేసి డీటెయిల్స్ కనుక్కుందాము, అలాంటివి కనుక్కుందాము. ఫ్రెండ్స్, ఈ మార్కెట్ ఆవుల గురించి పెద్దగా నాకు ఐడియా లేదు, కానీ మార్కెట్ రిలేటివ్ వీడియో మీకు చేసి చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తాను. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోవద్దండి, నాకు పెద్దగా దీని గురించి ఐడియా లేదు. సో మనం వాళ్ళని అడిగే కనుక్కుందాం, ఏం రేట్లు పోతాయి, ఎంత పాలిస్తాయి, ఏమనేసి కనుక్కుందాము. సో వ్యాపారం అయితే జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ అయితే బండి, ఇంకో బండి వస్తుంది. నైట్ అంతా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ బండ్లు. నైట్ అంటే ఈరోజు నైట్ వ్యాపారం జరుగుతాయి, అయిపోతాయి అనమాట. ఈరోజు వస్తాయి, ఈరోజు ఇప్పుడే అయిపోతాయి. సాయంత్రం నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అనమాట. చూద్దాం ఏం చెప్తారో కనుక్కుందాము. దీన్ని తెద్దాం, నిన్నే తెస్తా ఫస్ట్. ఎవరిది ఆవునా? అంతేనా ఫ్రెండ్స్? చూద్దాం. ఇక్కడ ఒక ఆవు ఉంది, ఏం రకము, ఎంత పడుతుంది, ఏమైనా కనుక్కుందాం. ఏం రకం ఆవు ఇది? జెర్సీనా? క్రాసా లేకపోతే ప్యూరా? జెర్సీ, ప్యూర్ జెర్సీ. ఎన్నో ఈత ఆవు? ఫస్ట్ ఈత. ఎంత చెప్తాను రేటు? 26.5. కొన్నేవా అమ్ముతాడవా? అమ్ముతాడు. 26.5 వెయ్యి. ఫ్రెండ్స్ చూసి ఇది వచ్చి 26,000 అయితే చెప్తున్నాడు. 26,500 అయితే చెప్తున్నాడు. 26,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. 26,500 రూపాయలు చెప్తున్నాడు. ఫస్ట్ ఈతకి ఎత్తున్నాడు, మొదటి ఈతకి ఎత్తున్నాడు. ఏం దూడ ఉంది దీనికి? ఇంకా లేదు. సూలా? పాలు. దూడ ఏమైంది? చిన్నప్పుడు అమ్మేశారు. కోడి దూడ అమ్మేసావా?
ఓకే. ఇప్పుడు దూడ లేకపోయినా పాలు ఇస్తుందా? ఓకే ఫ్రెండ్స్ చూసే 26,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. 26,500 అయితే చెప్తాను అనమాట. ఇది 26,500 రూపాయలు, 26,500 రూపాయలు అనమాట. అయితే మేపుకు అనుకూలంగా ఉంది, చిన్నదిగా ఉంది, బాగుంది. 4 బుల్లు. 4 బుల్లు అంటే ఎంత వయసు ఉంటుందన్నా? ఎన్ని సంవత్సరాలు ఉంటుందా? 2 సంవత్సరాలు అంతేనా? 2 years ఏజ్ వచ్చి 2 years గా చెప్తాడు. 2 years ఎక్కువ ఉంటుందేమో అనుకుంటా. 3 సంవత్సరానికి కట్టింది, 2 సంవత్సరాలు అయింది. ఓకే ఓకే ఓకే. 2 years ఏజ్ గ్రూప్ అనమాట. 2 సంవత్సరాలు ఆవు. మొదటి అయితే అనమాట. 26,000 రూపాయలు అయితే చెప్తాడు అన్నా. ఎవరిదన్నా మీదేనా? ఏం చెప్పావనా? 33 చెప్తావు. ఎన్నో అవుతావా? 2వ ఈత. ఏం దూడది? కోడిదూడ. 2వ ఈత కోడిదూడ. 33,000. ఫ్రెండ్స్ చూస్తే 33,000 అయితే చెప్తున్నాడు. ఇది ఈత వచ్చి 2వ ఈతావు. జెర్సీకి వస్తుంది. ఇది కూడా జెర్సీ ఆవు అనమాట. ఇది కూడా 33,000, 33,000 చెప్తున్నాడు. ఆవు దూడ 2 కలిపి కదనా? 33,000 అయితే చెప్తున్నాడు. ఆవు దూడ 2 కలిపి. ఎవరన్నా? తలపల. ఓకే ఓకే. 33,000, 33,000 రూపాయలు అనమాట చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాము. నా ఏం చెప్పావు? నావు ఇదేం చెప్తున్నావా? 30 చెప్పావా? జెర్సీనా? ఏం దూడ ఇదే? పాడుదూడ. ఆవు దూడ 30,000. ఎన్నో అవుతావు? ఇదే 3వ ఈత. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తున్నాడు. 30,000 అయితే చెప్తున్నాడు అనమాట. ఆవుని దొన్న కలిపి. ఎన్ని ఇస్తుంది పాలు? 4 ఇస్తుంది. ఇదేన్ని ఇస్తుంది పాలు? 4 ఇస్తుంది. ఓకే. 4 లీటర్స్ పాలుగా చెప్తున్నాడు. 30,000, 30,000 అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇంకా కొన్ని అయితే ఆవులు అయితే ఉన్నాయి. ఏం చెప్తారా అనుకుందాం. తరుపు దూడ ఒకటి అయితే ఉన్నది. నువ్వు ఏం చెప్పావు? నా తరుపుతున్నా ఏం చెప్తున్నావా? దూడ ఏం చెప్తున్నావా? 11,000 పట్టుకున్నావా? ఇక్కడే పట్టుకున్నావు ఇప్పుడేనా? 11,000. ఎన్ని నెలలు దూడదా? 1.5 సంవత్సరం అయిందా? 1.5 సంవత్సరం అయింటదిలేనా? 1.5 సంవత్సరం కట్టి సంవత్సరం అయింటది. 11,000. 11,000 చూడొచ్చు. 11,000, 11,000, 11,000 రూపాయలు అయితే దూడ. ఇది చిన్న దూడ. అంతా ఒక సంవత్సరము లేదంటే సంవత్సరం మీద 1 నెల ఇట్లా అట్లా జరిగేది. 1 నెల ఇట్లా అట్లా ఉంటుంది సంవత్సరం మీద. ఇదేం చెప్పావునా? ఇవన్నీ కదా. పాలు ఎన్ని సార్ అడగడం మర్చిపోయినా. పాలు 4. ఓకే అన్నా. ఇదేం చెప్తానా? 17,500. ఎన్నో అవుతావా? 4 అవుతావా? ఇది ఏమిది? జెర్సీనా లేకపోతే హెచ్ఎఫ్? జెర్సీనే. ఎంత ఎవరైనా అడిగారా? అడగలా. ఏం చెప్పినావు? ఇప్పుడు చెప్పడం అయితే 17,500. సరే సరే ఓకేలే ఉన్నీళ్ళు ఏముండదు. 17,500 అయితే చెప్తాడు. ఫ్రెండ్స్ చూస్తే 17,500 అయితే చెప్తున్నాడు. 17,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. దీన్ని 17,500 రూపాయలు. 4వ ఈత ఉంటుంది. పాలు ఎన్ని ఇస్తుందినా? 3.5. ఫ్రెండ్స్ 3.5 లీటర్ అయితే మిల్క్ చెప్తున్నాడు. అంటే కొంచెం ఇప్పుడు కొన్ని రోజులు అయింది కాబట్టి తగ్గి ఉంటుంది. కొంచెం తగ్గుతూ ఉంటాయి అనమాట మామూలే. ఎవరునా? పట్టేదానికి వచ్చా? ఏమన్నా పట్టినావా? ఏం పట్టావా? 10 ఆవులు కొన్నావా? ఏం ఆవులు? జెర్సీనా? మీ మామూలు ఎప్పుడు కొని అమ్ముతా ఉంటారు వ్యాపారస్తులా మీరు? మీ పేరునా? బావాజీ. ఏ ఊరు? ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావా? 9490000053331. ఫ్రెండ్స్ చూడొచ్చు. అన్న వచ్చి రొంపిచెర్ల పిల్లర్ నియర్ అనమాట, దగ్గరలోనే. ఎప్పుడు అన్న దగ్గర అయితే ఆవులు ఉంటాయంట. ఏమన్నా కావాలంటే ఫోన్ నెంబర్, మీ నెంబర్ ఇస్తానన్నా, కాంటాక్ట్ అయితే మాట్లాడుకుని ఏమన్నా ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే కదా. ఏం చెప్తానువా? 35,000 అమ్ముతాడవా? 35,000 అయితే చెప్తాడు. ఎన్నో అవుతావు? 1 ఈత. ఏం తోట ఈనిందిరా? పాలే కాయదూడనా? 4 పాలు. 35,000 చెప్తున్నావా? చూడు 35,000 అయితే చెప్తున్నాడు. ఇది 1 ఈత అయిందంట ఆవుకి. 1 ఈత ఆవు. పేదూడ అన్నాడు, దూడ అయితే లేదు. 35,000 అయితే చెప్పడం అయితే 35,000. 35,000, 35,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. అన్నా ఏం చెప్పావనా?
27.5 బేరం ఏం లేదు, ఫిక్స్డ్ రేటు. ఎన్నో 27,500 ఫైనల్ ప్రైస్ చెప్తున్నాడు. చూడొచ్చు 27,500, 27,500 అనమాట. ఇది వచ్చి హెచ్ఎఫ్కి వస్తుంది, జెర్సీకి వస్తుంది. అడుగుదాం మనము. ఆవు అయితే పెద్ద సైజు ఆవే. 27,500 అయితే చెప్తున్నాడు అండి. ఇది 27,500 చెప్తున్నాడు. ఎన్నో అయితే ఆవు ఎన్ని పాలు ఇస్తుంది అనేది మనకు కనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు వ్యాపారం మీద బేరం మీద అయితే ఉండరు వాళ్ళు. వ్యాపారం ఎట్టి చేస్తారంటే చూడొచ్చు వాళ్ళు ఆ విధంగా. నా ఎన్నో అయితే ఆవునా? 3 ఈత. ఎన్ని పాలు ఎన్ని ఇస్తుంది? 4:30, 5. తెల్లారి 5, సాయంత్రం 4:30, 4 అట్లా. ఓకే ఫ్రెండ్స్, చూస్తే 4, 5 పాలు. 5 or 4. మార్నింగ్ అయితే 5, సాయంత్రం అయితే ఒక 4, 4.5 చెప్తున్నాడు. 3 ఈత అండి. ఓకే ఓకే. అయితే ఇది 3 ఈతగా చెప్తున్నాడు. 27,500 రూపాయలు అనమాట. 27,500. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇది ఇక్కడైతే ఇవన్నీ జెర్సీలే, మొత్తం జెర్సీకి వస్తాయి. ఇవేమన్నా పట్టారా లేకపోతే అమ్ముతా ఉండరా చూద్దాము, కనుక్కుందాము. ఏమన్నా పట్టారా అమ్ముతా ఉండరా? అమ్ముతా ఉండరా పట్టారా? అయిందా? చూద్దాం, ఇదే చూద్దాం. నెక్స్ట్ బ్రదర్ మీయేనా? అమ్ముతాడవా పడతానవా? అమ్ముతాడవా? ఏం చెప్తారు దీన్ని? 16.5. ఎన్నో అవుతావు? ఈతల మీద పట్టుకొచ్చి అమ్ముతావా? చూడొచ్చు ఈ ఆవుని 16,500, 16,500 రూపాయలు అవుతుంది. దూడ కూడా ఉందా? ఏం దూడ? వాడి దూడతో కూడా కలిపి 16,500. దూడ ఆవు 2 కలిపి జెర్సీకి వస్తుంది. ఇది ఎంత వ్యాపారస్తులు అంట. ఎన్నో ఈత అని తెలీదు. 16,500 అయితే చెప్తున్నాడు. ఇదే బ్రదర్ 15,000. దూడ ఆవు 2. దూడ లేదు, ఓన్లీ ఆవు మాత్రమే. 15,000 అయితే చెప్తున్నాడు. 15,000 అయితే చెప్తున్నాడు. ఇది 16,500 రూపాయలు చెప్తున్నాడు. ఇది 15,000 అయితే చెప్తున్నాడు. 15,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం 15,000 అయితే చెప్తాను అనమాట. 15,000 వ్యాపారం అయితే ఉంటుంది. 15,000 అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇవి కూడా జెర్సీకి వస్తాయి. ఏమన్నా చెప్తాడా రేటు? ఏమన్నా కనుక్కుందాం. 35. ఏది 2? 35. 2 కలిపి 35. ఏం తక్కువే అన్నట్టు అనిపిస్తుంది. పట్టినాడా అమ్ముతాడా? అమ్మేదే. 35,000. ఎన్నో అయితే ఆవులు? 2 ఈతలండి. ఎన్ని పాలు ఎన్ని ఇస్తాయా? 3. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఈ జత కూడా 35,000 అయితే చెప్తున్నాడు. 35,000 అయితే చెప్తున్నాడు. ఆయన చెప్తే ఏమో అనుకోడు కదా. ఓకే ఓకే, నీది కూడా వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 35,000 రూపాయలు చెప్తున్నాడు. చూడొచ్చు. ఇవి కూడా జెర్సీనే కదా? జెర్సీనే. 35,000 అయితే చెప్తున్నాడు. ఎన్నో ఈతలనా ఇవి? 2 ఈతలు. 2 ఈతల ఆవులు అంటే ఇవి 35,000 అయితే. ఒకటి 17,500 చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇవి చూస్తే 17,500 రూపాయలు అనమాట. ఒక్కొక్కటి 17,500. ఈ జత అయితే ఒకటి 17,500 రూపాయలు అయితే చెప్తున్నారు. వ్యాపారం అయితే ఉంటాయి. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా మనకి ఏం రేట్ చెప్తారు ఏమో. అన్నా ఏం చెప్పావన్నా ఇవే? ఏం చెప్తున్నావు? ఆవునే 27.5. ఆవు దూడనా ఒక ఆవేనా? ఏం దూడదా? పై దూడనా? 27,500. ఎన్నో అవుతా ఆవు? 2 అవుతా. పాలు ఎన్ని ఇస్తుందా? 5 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే 27,500 అయితే చెప్తున్నాడు. పై దూడ ఫీమేల్ అండి. దూడ ఇది 2 అవుతా ఆవుగా చెప్తున్నాడు. 27,500. 27,500 రూపాయలు అనమాట. 27,500 వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇవి కూడా 27,000 అంటే ఒక 1000 రూపాయలు ఇటు అటు ఉండొచ్చు. ఇదైతే పై దూడ అనమాట. ఆ దూడ చిన్న దూడ. పాలు వచ్చి 3-4 లీటర్లు అట్లా చెప్తున్నాడు. ఇప్పుడైతే కొంచెం తగ్గింటాయి కాబట్టి ఒక 4 లీటర్ల విధంగా ఉంటాయి. ఏం చెప్పానా? తరుపు దూడ కదా ఇది. ఏం చెప్తానా? అమ్మేదానికే కదా. 7.5. ఫ్రెండ్స్ చూస్తే 7,500 అయితే చెప్తున్నాడు. ఈ తరుపు దూడ ఎన్ని నెలల దూడనా? సంవత్సరం ఉంటుందా? ఫ్రెండ్స్ చూస్తే 1 year 7,500 అయితే చెప్తున్నాడు. దీన్ని పై దూడ ఫీమేల్ అండి. ఏలా అయితే 500 రూపాయలు చెప్పడం అయితే చెప్తున్నాడు. చూడొచ్చు వ్యాపారం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం రేట్తో అవుతుంది? ఏం రేట్తో అవుతుంది? ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది.
చూడొచ్చు ఏవైతే వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక జెర్సీ ఆవులు ఇది ఉండదు. ఏం చెప్తాడు అన్నా? ఏం చెప్పావునా? ఏం చెప్తున్నావా? 30,000. ఏం దూడ ఉందా? ఆవేనా? ఆ దూడ ఆవు. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తానండి. ఇది ఆవు 30,000 రూపాయలు చెప్తున్నాడు. ఇది దూడ. ఇది వచ్చి మేల్ అండి, వాడి దూడ అనమాట. వాడి దూడ కదా అది. ఓకే ఓకే. ఈ దూడ ఆవు కలిపి 30,000 చెప్పడం అయితే 30,000 చెప్తున్నాడు. ఎన్ని పాలని చిన్నడా? 4.5 ఫ్రెండ్స్ చూస్తే 4.5 లీటర్ పాలు అయితే 4.5 లీటర్ తెల్లారితో 4.5 లీటర్ సాయంత్రం 4.5 లీటర్ అనమాట. రెండు కలిపి 30,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే 30,000 అయితే చెప్తున్నాడు. చూద్దాం ఇంకేమన్నా వ్యాపారాలు ఏమన్నా జరుగుతున్నాయో చూద్దాము. ఏం చెప్పావనా? ఏం చెప్తానువా? 15,000. ఫ్రెండ్స్ చూస్తే 15,000 అయితే చెప్తున్నాడు. ఇది 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడము వ్యాపారం అయితే ఉంటది. ఎన్నో అవుతావా? 2 అవుతానా? 2 అవుతావు. ఎన్ని పాలన్నా? 4 ఉంటాయి. 4 లీటర్ల పాలు 15,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే 15,000 అయితే 15,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటది. చెప్పింది ఫిక్స్ రేట్ కదా. 2 అవుతావండి. ఇది 4 లీటర్ల పాలు, 4 లీటర్స్ పాలు. ఏం చెప్పావునా? ఇదే 29 అన్నారా? 29. ఎన్నో అవుతావు? 3 అవుతావు. ఏం దూడ? దూడ ఉందా లేదా? దూడ లేదు. చెప్పడం 29.5 చెప్తున్నాడు. ఇది ఏమి? ఇది హెచ్ఎఫ్ఆ లేకపోతే జెర్సీనా? హెచ్ఎఫ్ఏ. 29,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇది 3 అవుతావు. 29,000 రూపాయలు చెప్తున్నాడు. 3 అవుతావు. ఎన్ని పాలండి? 6.5 ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమన్నా సూలా లేకపోతే పాలు ఇస్తుంది? 6 లీటర్ పాలు ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 6 లీటర్ పాలు అయితే ఇస్తుందంట. 29,000 29,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది. ఏమన్నా అడిగారా? నీ అనుకున్న రేటు రాలా. ఓకే. ఎవరన్నా? మంగళంపేట. ఓకే, వెరీ గుడ్. 29,000 29,000 రూపాయలు అయితే అడుగుతాను. అమ్ముతాను ఏమన్నా ఉన్నాయా? ఫ్రెండ్స్ చూస్తే ఎడంగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూద్దాము ఏ దూరలు ఏముండే. ఇదా అవా కొన్నారా? ఆ పక్కనా ఇస్తా ఉండు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక జెర్సీ అయితే ఉండదు. ఏం చెప్తారో కనుక్కుందాము. అదే ఏం చెప్పావా? ఏం చెప్తానవా? 18. ఎన్నో అవుతా? 3 అవుతా. ఎన్ని పాలు? 4.5. 18,500. 18 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు అండి. ఇది 18,500. 18,500 అయితే చెప్తున్నాడు. 2 అవుతావు. 4 లీటర్లు 3 లీటర్ పాలు అట్టిస్తాడు. అన్నా ఏం చెప్పానా? కొన్నావా? ఏం చెప్తా అన్న? ఇదేనా కొందా? 21. 21,000. బ్రదర్ చూడొచ్చు. అన్న అయితే ఇందాక చూపించినాము. అన్న 21,000 అయితే కొన్నాడట. ఏమన్నా ఇది నాటుగా లేకపోతే జెర్సీనా? క్రాస్. ఎన్ని నా పాలు? ఎన్నో అవుతా? 5. ఎన్నో అవుతా? 3 అవుతా. ఫ్రెండ్స్ చూడండి, ఇది 3 అవుతా. 21,000 వ్యాపారం అయితే అవుతుంది. 21,000 అనమాట. ఇది వచ్చి క్రాస్కి వస్తుంది. జెర్సీ కాదు, నాటు కాదు, క్రాస్ అనమాట. 21,000 వ్యాపారం అయితే జరుగుతుంది. చూడొచ్చు. అది ఫ్రెండ్స్ చూసారు కదా మన మార్కెట్ వీడియో అయితే ఫస్ట్ టైం చేయడం అయితే. వీడియో అయితే మంచిగా రెస్పాండ్ అవుతారు అందరూ. వీడియో అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఏం రేట్లు ఏమనేసి చూపించినాము. సో ఇంకా ఏమన్నా ఉంటే చూద్దాము. వీడియో నచ్చి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, బాగుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూద్దాం. ఏముంటాయి ఇస్తున్నాడా మీకు? చూద్దాం. ఒక్కోటేనా? 11.5? అన్ని కలిపా? 2 కలిపే 11.5. 11,500 అనమాట. ఇది 2 కలిపి 11,500 అయితే చెప్తున్నాడు. ఓకే అండి, బాగుంటాయి చూడడానికి. 11,500. ఓకే ఓకే, అచ్చాలే. ఇదే అనమాట మన మార్కెట్ వీడియో. సో అయిపోయింది, అందరితో క్లోజ్ చేద్దాం. ఇంకొకసారి మళ్ళీ కనుక్కుందాం.